जन रंजन यशोदनन्दन व्रज जन व्रजनरञ्जना रंजना यमुना तीरा यमुना तीरा वनचारि जय राधा माधव कुंज बिहारी जय जय राधव माधव कुञ्ज विहारा हरे कृष्णा Hare हरे Krishna, कृष्णा Hare कृष्णा Krishna, कृष्णा Krishna Krishna, हरे Hare हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्णा Hare हरे हरे Krishna, कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम Ram हरे राम हरे राम राम हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्णा हरे हरे कृष्ण कृष्णा कृष्ण हरे हरे राम हरे हरे राम 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 हरे राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण Hare हरे Krishna, हरे Hare Krishna, हरे राम 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 हरे 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 कृष्णा कृष्ण 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 हरे 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 राम राम हरे राम हरे राम हरे राम राम हरे हरे जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल हरि हरि बोल Bol, Hare हरि Bol. जय जय प्रभुपाद 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 जय 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 प्रभुपाद 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 जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय 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 गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव जय गुरु महाराज शिला श्रीपाद की जय जगत गुरु प्रभुपाद की जय श्री गौरनिताय की जय लक्ष्मी नरसिंह भगवान की जय श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय 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 श्री श्री राधा माधव की जय ओम नमो भगवते वासुदेवाय Om Namo ओम Bhagavate नमो भगवते Vasudevaya, वासुदेवाय ओम Vasudeva. नमो भगवते वासुदेवाय Om Namo भगवते Bhagavate वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम Om नमो भगवते भगवते वासुदेवाय वासुदेवाय भगवद गीता 18వ అధ్యాయం 55వ శ్లోకం भक्त्या माम अभिजानाति भक्त्या मामभिजानाति भक्त्या माम अभिजानाति अभिजानाति यावान् यश्चास्मि तत्त्वतः तत्त्वतः ततः
తతో మాం తత్వతో జ్ఞాత్వా తతో మాం తత్వతో విశతే తదనంతరం. తెలుగులో చదవండి. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయం 18 55వ శ్లోకము. భక్త్యా మాం జానాతి యవాన్యశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. ప్రతిపదార్థము: భక్త్యా శుద్ధ భక్తియుక్త సేవచే మాం నన్ను అభిజానాతి మానవుడు తెలుసుకునినప్పుడు యావాన్ సాధ్యమైనంత యహ చ అస్మి నా యథార్థ రూపములో తత్వతః యథార్థముగా తతః పిమ్మట మాం నన్ను తత్వతః నిజముగా జ్ఞాత్వా తెలుసుకొని విశతే ప్రవేశించును తత్ తత్ అనంతరం అటు పిమ్మట. అనువాదం మరియు భాష్యం జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారిచే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. భక్తియుక్త సేవ చేతనే మానవుడు నన్ను యథార్థ రూపములో దేవాది దేవునిగా అవగాహన చేసుకోగలడు. అట్టి భక్తితో అతడు నన్ను పూర్తిగా ఎరిగినప్పుడు భగవద్ రాజ్యమున ప్రవేశింపగలడు. భాష్యము: దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు అతని స్వరూపాంశాలైన విష్ణుతత్వములను అవగాహన చేసుకొనుట మానసిక కల్పనకు గాని అభక్తులకు గాని సాధ్యపడదు. ఎవరైనాను దేవాది దేవుని అవగాహన చేసుకోదలిచినచో వారు శుద్ధ భక్తుని నిర్దేశములో శుద్ధ భక్తియుక్త సేవను అవలంబింపవలెను. లేనిచో దేవాది దేవుని యథార్థ తత్వము ఎల్లప్పుడూ గుప్తముగానే ఉండిపోగలదు. భగవద్గీత 7వ అధ్యాయము 25వ శ్లోకములో ఇదివరకే చెప్పబడినట్లు నాహం ప్రకాశః సర్వస్య, అతడు అందరికీ వ్యక్తము కాడు. విద్యా పాండిత్యముతో లేక మానసిక కల్పనలతో ఎవరునూ భగవంతుని అవగాహన చేసుకొనలేరు. వాస్తవ కృష్ణ చైతన్యంలో నెలకొనిన వాడే భక్తియుక్త సేవ ద్వారా శ్రీకృష్ణుడనగా ఏమిటో ఎరుగగలడు. విశ్వవిద్యాలయ పట్టాపత్రములు ఇందుకు ఏమాత్రము తోడ్పడవు. కృష్ణతత్వ విజ్ఞానములో పూర్తిగా నిష్ణాతుడైన వ్యక్తి కృష్ణధామమైన ఆధ్యాత్మిక రాజ్యమున ప్రవేశించుటకు అర్హుడగును. బ్రహ్మభూత స్థితిని పొందుట అనగా వ్యక్తిత్వమును కోల్పోవుట అని కాదు. నిజమునకు అట్టి స్థితిలోనూ భక్తియుక్త సేవ కలదు. అట్టి భక్తియుక్త సేవ ఉన్నంత కాలము భగవానుడు, భక్తుడు, భక్తియోగ అనగా భక్తియుక్త సేవ అను 3 అంశములు కొనసాగుతూనే ఉండును. అట్టి జ్ఞానము ముక్తి నొందిన పిమ్మట కూడా నశింపదు. ముక్తి అనగా భౌతిక జీవన భావస్థితి నుండి విడివడుటయే. ముక్తి నొందినట్టి ఆధ్యాత్మిక జీవిత స్థితిలోనూ ఆత్మ పరమాత్మల నడుమ భేదము మరియు ఆత్మ యొక్క వ్యక్తిత్వము కొనసాగుతూనే ఉండును. కానీ విశేషమేమనగా ఈ భావములు శుద్ధమైన కృష్ణ చైతన్యములో నెలకొని ఉండును. విశతే నాలో ప్రవేశించునను పదము పరబ్రహ్మముతో ఐక్యమగుననే అద్వైత సిద్ధాంతమును సమర్థించునని ఎవరునూ పొరబడకూడదు. ఆ పదము అట్టి భావనను సమర్థించుటలేదు. విశతే అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సాంగత్యమును పొంది అతడిని సేవించుట కొరకై జీవుడు తన వ్యక్తిత్వముతో భగవద్ధామములోకి ప్రవేశించునని అర్థము. ఉదాహరణకు ఒక పచ్చని పక్షి పచ్చని వృక్షములోకి ప్రవేశించుట అనేది అది చెట్టుతో ఏకమగుటకు కాకుండా ఆ వృక్ష ఫలములను ఆస్వాదించుట కొరకై అయి ఉండును. సాధారణముగా నది ప్రవహించి సముద్రములో కలిసిపోవు ఉదాహరణను నిరాకారవాదులు సూచించుదురు. అది నిరాకారవాదికి ఆనందకారకము కావచ్చునేమో గాని సాకారవాదులైన భక్తులు మాత్రము సముద్రములోని జలచరములకు వలె ముక్తి పిమ్మటను వారు తమ వ్యక్తిత్వమును నిలుపుకొని ఉందురు. సముద్రపు లోతుల నుంచును కనుక కేవలము సముద్ర ఉపరితల పరిజ్ఞానమునే కాకుండా సముద్ర అంతర్భాగములలో నివసించు జలచరములను గూర్చిన పరిపూర్ణ జ్ఞానమును కూడా ప్రతి ఒక్కరును కలిగి ఉండవలెను. శుద్ధ భక్తియుక్త సేవ చేతనే భక్తుడు దేవాది దేవుని దివ్య గుణలక్షణములను విభూతులను యథార్థముగా అవగాహన చేసుకోగలడు. 11వ అధ్యాయము 54వ శ్లోకములో చెప్పబడినట్లు కేవలము భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు భగవంతుని అవగాహన చేసుకోగలడు.
అదే విషయము ఇక్కడ తిరిగి నిర్ధారించబడెను. మానవుడు భక్తియుక్త సేవ ద్వారానే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకుని అతని ధామమున ప్రవేశించును. భౌతిక భావనల నుండి విముక్తి అను బ్రహ్మభూత స్థితిని పొందిన పిమ్మటనే శ్రీకృష్ణ భగవానుని గూర్చిన లీలా శ్రవణముతోనే భక్తియుక్త సేవ ఆరంభమగును. మానవుడు దేవాది దేవుని గూర్చి శ్రవణం చేసినప్పుడు బ్రహ్మభూత స్థితి సహజముగానే వృద్ధి చెందును. అప్పుడు లోభము మరియు ఇంద్రియ భోగవాంఛ వంటి భౌతిక కాలుష్యములు నశించును. లోభము మరియు కోరికలు హృదయము నుండి వైదొలగగానే భక్తుడు భక్తియుక్త సేవ పట్ల మరింత అధికాసక్తిని పెంపొందించుకొనును. అట్టి ఆసక్తి ద్వారా అతడు భౌతిక సంపర్కము నుండి విముక్తుడగును. అట్టి జీవిత స్థితిలో అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యథార్థముగా ఎరగగలడు. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందం 2వ అధ్యాయం 16వ శ్లోకం నుండి 21వ శ్లోకం కూడా దీనిని గూర్చియే చెబుతుండెను. ముక్తి పిమ్మటను భక్తియుక్త సేవ కొనసాగుతూనే ఉండును. ఆప్రాయణాత్ తత్రాపి హి దృష్టం అనగా ముక్తి తర్వాత కూడా భక్తియుక్త సేవా విధానము కొనసాగుటను వేదాంత సూత్రము 4.1.12 సమర్థిస్తుండెను. నిజమైన ముక్తికి నిర్వచనము జీవుడు తన నిజస్థితిలో తిరిగి నెలకొనుటయేనని శ్రీమద్ భాగవతము 2వ స్కందం 10వ అధ్యాయం 6వ శ్లోకములోను చెప్పబడింది. ప్రతి జీవుడు దేవాది దేవుని అంశాన్ని ఇదివరకే జీవుని నిజస్థితి వివరించబడెను. కనుకనే సేవయే జీవుని నిజ స్వరూప స్థితి. ఆ సేవ ముక్తిని పొందినను నిలిచిపోదు. నిజమునకు ముక్తి అనగా అజ్ఞానము నుండి ముక్తి పొందుట. హరే కృష్ణ గురు మహారాజ్. దండ ప్రణామ గురు మహారాజ్. ఏమైనా తప్పు హరే జరిగి కృష్ణ, ఉంటే హరే కృష్ణ, ప్రణామ్. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాలు ఓం ప్రణామ గురు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ మహారాజ్ మ్యూట్ అయింది. మహారాజ్ మ్యూట్ అయింది. హరే కృష్ణ. ప్రభుపాద్ ప్రసద్వాణి ప్రచార నిరతాయతే నమాం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय गुरु महाराज शिला श्रीपाद की जय, जगत गुरु शिला प्रभुपाद की जय. भक्त्या माम अभिजानाति यावन्यश्चास्मि तत्त्वतः ततो मां तत्त्वतो ज्ञात्वा विशते तदनन्तरम्. సో మన 18వ అధ్యాయం తర్వాత కూడా ఇది సెకండ్ హాఫ్. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 1/3 అని చెప్పుకోవచ్చు. చివరి 3వ భాగం అనుకోవచ్చు. సో ఇందులో చాలా ముఖ్యమైన విషయాలు భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ మనం పోయిన క్లాస్లో చెప్పుకున్నాం. ఎలాగూ ముందు మనం కర్మ యొక్క రియాక్షన్ లేకుండా ఉండే స్థితికి ముందు వెళ్ళటం, కర్మ మన అంటుకోకుండా ఉండే స్టేజ్కి వెళ్ళటం, తర్వాత భగవంతుని యందు భక్తి పెంపొందించుకోవటం. సో ఇందులో మనకి భక్తి గనక మన లక్ష్యం కాకపోతే కేవలం ముక్తే కావాలి అనుకుంటే ముక్తి అంత కష్టం కాదు. ఎందుకంటే భగవంతుడు ముక్తిని తన విరోధులకు కూడా ముక్తి చాలా ఈజీగా ఇచ్చేసాడు.
సో మనం చాలాసార్లు చదువుకున్నాం, వాళ్ళని ఎవరినైతే సంహరిస్తాడో వాళ్ళకి ముక్తి కలుగుతుందని విన్నాం. సో అలాగే మనం ఇప్పుడు అందరం జగన్నాథ రథయాత్ర చేశాం. సో ఎవరైతే భగవంతుని జగన్నాథ రథంలో చూస్తారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఉండదని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సో ముక్తి సంపాదించడం సులభం యాక్చువల్గా. మనం ముక్తి కోసం కనుక కృష్ణుడి దగ్గరికి వచ్చామనుకోండి, ఆ ముక్తి సంపాదించడం చాలా సులభం. కాకపోతే చాలా మంది కృష్ణుడి దగ్గరికి రాకుండా వాళ్ళంతట వాళ్ళే ట్రై చేస్తూ ఉంటారు ముక్తి కోసం. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళంతట వాళ్ళ ఆ, వేరే మార్గాలు ఉన్నాయి. మనకి ధ్యాన యోగము కొంతపాటు, లేకపోతే జ్ఞాన యోగము, జ్ఞాన యోగేన సాంఖ్యానం. సో వాళ్ళు ఈ కర్మల నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు అనమాట. సో వాళ్ళు బుద్ధి యోగంతో, తెలివితోటి వాళ్ళు మన బంధించేటువంటి కర్మల నుంచి దూరంగా ఉంటారు వాళ్ళు. కానీ మన యొక్క ఉద్దేశం, భగవద్గీత చదువుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, భక్తి అనేది ఆత్మ యొక్క సహజమైనటువంటి స్థితి. అందులో ముక్తి ఆల్రెడీ ఇమిడే ఉంటుంది అందులో. సో ముక్తి కోసం ప్రత్యేకంగా ఏమీ ప్రయత్నించాల్సిన అవసరం లేదు. కానీ భక్తి ముక్తి కన్నా గొప్పది. ఎందుకంటే ముక్తి సంపాదించిన తర్వాత కూడా భక్తి కనుక లేకపోతే వ్యక్తి సంతృప్తి చెందడు అనమాట. ఒకటి, ఈ భౌతిక జగత్తులో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ బ్రహ్మ భువనాల్లోకి పునరావృతం అర్జున కదా. కానీ మన ఆచార్యులు శాస్త్రాల నుంచి ఏం చెప్తారంటే, బ్రహ్మజ్యోతిలో లీనమైన తర్వాత కూడా భక్తి గనక లేకపోతే, బ్రహ్మజ్యోతిలో లీనమైన తర్వాత కూడా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన ఆత్మ యొక్క స్థితి చాలా చేతనమైనది. చేతన అంటే చైతన్యం ఉంటుంది దాంట్లో. సో ఈ బ్రహ్మజ్యోతిలో ఎక్కువగా చైతన్యం లేకుండా వేరే వాళ్ళతో మనం అనుబంధం పెంపొందించుకోకుండా ఆ స్థితిలో కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి సమాజ సేవని, లేకపోతే వేరు వాటి కోసం తిరిగి వచ్చి సేవ చేస్తుంటారు అని మన ఆచార్యులు చెప్పారు. సో కాబట్టి ఒకవేళ ముక్తి కోసం మనం ప్రయత్నించినా ఆ స్థితి మనకి పర్మనెంట్ కాదు. నిజానికి భక్తి ద్వారా, మన భక్తియుతమైన సేవ ద్వారా మనం ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తు నుంచి మనం అనాసక్తంగా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఉన్నప్పటికీ కూడాను ముక్తి లభించినట్టే. జీవన్ముక్త స ఉచ్యతే. సో మరి భగవంతుని మీద భక్తి పెంపొందించుకోవాలంటే అన్నిటికైనా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి భగవంతుడంటే భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. అది రావాలంటే ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయన మన గురించి ఏం చెప్తున్నాడో తెలుసుకోవాలి. మనకి ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలి. మనకున్న సంబంధం ఏంటో తెలుసుకోవాలి. మన మీద ఆయనకి ఎటువంటి భావాలు ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఈ భావాలు కూడా భక్తి ద్వారా మాత్రమే సంపూర్ణంగా తెలుసుకోవటం సాధ్యమవుతాం. సంపూర్ణంగా అనే కంటే ఉన్నది ఉన్నట్లుగా భగవంతుడికి మన మీద ఎటువంటి భావాలు ఉన్నాయి, ఎటువంటి ప్రేమ, అనురాగము అనేటువంటి భావాలు భగవంతుడి మన మీద ఉన్నాయి అనేది ఉన్నది ఉన్నట్లుగా మనం కేవలం భక్తి మార్గంలో మాత్రమే మనం తెలుసుకోగలమాట. అంటే భగవంతుని మనం భక్తితో, ప్రేమతో ఎప్పుడైతే మనం భగవంతుడిని దగ్గరికి వస్తామో అప్పుడు భగవంతుడు తన యొక్క
భావాలు మనకు అర్థమవుతాయి అన్నమాట కదా. ఎందుకంటే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు. మనకి మన హృదయ లోతుల్లో దేని గురించి మన గుండె కొట్టుకుంటుందో భగవంతుడికి బాగా తెలుసు. సో దేని గురించి అయితే మన గుండె కొట్టుకుంటుందో, ఎవరి కోసం అయితే మన గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో, ఏది కోల్పోదామంటే మన గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుందో అది భగవంతుడికి బాగా తెలుసు అన్నమాట. సో అందువలన వాటిని మనకి భగవంతుడు సమకూరుస్తూ ఉంటాడు అన్నమాట. ఎప్పటి వరకు? ఎప్పుడైతే మనకి భగవంతుడి గురించి ఈ గుండె ఎప్పుడైతే కొట్టుకుంటుందో, ఎప్పుడైతే భగవంతుడిని ఆ, సేవ చేయలేకపోతే గుండె కొట్టుకుంటుందో, లేకపోతే భగవంతుడికి ఆ, ఏదైనా తక్కువైందని కొట్టుకుంటుందో, మనకి ఎప్పుడు ఏంటంటే మన గుండె ఎప్పుడు కొట్టుకుంటుంది వేగంగా? మనకేదో మనకు రావాల్సింది ఏందో పోతే మనకు వేగంగా కొట్టుకుంటాం. కొన్ని కొన్నిసార్లు మన భగవంతుడికి వెళ్ళిపోయినా వేగంగా కొట్టుకుంటాం మనం. అబ్బా వేరే వాళ్ళు చేస్తుంది కదా, మనకి పడింది ఇది ఎక్కువ, మనం ఏమో ఇవ్వాల్సి వచ్చింది. సో భక్తి అంటే ఇవ్వటంలో ఆనందపడేది, భగవంతుడికి ఇవ్వటంలో ఆనందపడేదే భక్తి. కాబట్టి మనం ఇస్తే బాధపడే పరిస్థితిలో ఉన్నాం. అంటే మనం ఇంప్రూవ్ అవుతున్నాం మెల్లిమెల్లిగా. సో అదేవిధంగా ఎవరి మీద మనకి ఎక్కువగా మమకారం ఉందో కూడా భగవంతుడికి తెలుసు. ఎవరంటే మనకు అభిమానం ఉందో కూడా భగవంతుడికి తెలుసు. ఎవరంటే మన ప్రేమ ఎక్కువ ఉందో కూడా భగవంతుడికి తెలుసు. ఎవరిని మనం ఆరాధిస్తామో అది కూడా భగవంతుడికి తెలుసు బాగా. సో ఇన్ని తెలిసినప్పటికీ సుహృదం సర్వభూతానం, మన గురించి ఇన్ని తెలిసినప్పటికీ భగవంతుడు మనకి శ్రేయోభిలాషి లాగానే ఉంటాడు కదా. ఇప్పుడు మన కొంతమంది ఉంటారు, మంచిగా ఉంటాం మనం కొనాలందరూ, అరే వీడు ఇలాంటి వాడా, అరే నాకు ఇన్నాళ్ళు తెలియలేదు వీడి గురించి, ఇప్పుడు తెలిసిందని చెప్పేసి ఏమవుతుంది, మనం అప్పటి నుంచి దూరంగా పెట్టడం మొదలు పెడతాం. ఇంతకుముందు అన్నట్లుగా శ్రేయోభిలాషులుగా మనం ఉండలేము. కానీ భగవంతుడు మన గురించి మొత్తం, మన చరిత్ర ఈ ఈ జన్మదే కాదు, పూర్వం అన్ని చరిత్రలు కూడా తెలుసు మన గురించి భగవంతుడు. ఇన్ని తెలిసినా కానీ మనకు శ్రేయోభిలాషిలాగానే ఉంటాడు భగవంతుడు. సో శ్రేయోభిలాషిలా కూడా ఏం చేస్తాడు, మనకి ఏది కావాలంటే అది సమకూరుస్తుంటాడు అన్నమాట. ఏకో బహునామ్యో విదదాతి కామాన్ కదా. పరమాత్మ ఆత్మ నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహునామ్యో విదదాతి కామాన్. సో మనం ఎప్పుడు వాంఛిస్తున్నాం, అది కావాలి ఇది కావాలి అది కావాలి. సో అవన్నీ కూడా అందరి కోరికలు, ఈ విశ్వంలో ఉన్నటువంటి అందరి కోరికలు ఎవరు తీరుస్తున్నారా అంటే భగవంతుడు తీరుస్తున్నారు. ఏకో బహునామ్యో విదదాతి కామ, అప్ టు బ్రహ్మ, బ్రహ్మ వరకు కూడా, చిన్న చీమ లేదా బ్యాక్టీరియా నుంచి బ్రహ్మ వరకు అందరి కోరికలు భగవంతుడు తీరుస్తాడు ఈ యూనివర్స్లో. ఏంటి, మన హృదయాంతరాళాల్లో ఉన్నటువంటి విషయాలు తెలిసి కూడా, మనకెంత భక్తి ఉందో తెలిసి కూడా, మనకెంత మమకారం ఉందో తెలిసి కూడా, సో అది భగవంతుడి యొక్క గొప్పతనం. సో ఇంతమందికి ఎన్ని కోరికలు అందరి తీర్చడం కోసమే ఇంత పెద్ద తతంగం, ఈ పెద్ద విశ్వము, ఇందులో ఇంత గ్రహాలు ఉపగ్రహాలు, ఏం పాలపుంతలు ఏవో ఉన్నాయి ఇక్కడ, అనంతమైనవి ఉన్నాయి, అనంతమైన జీవులు ఉన్నాయి, అనంతమైనటువంటి దేవతలు ఉన్నారు. వీళ్ళందరినీ పరిపాలించడానికి దేవతలకు కూడా మళ్ళీ కోరికలు ఉంటాయి, వాళ్ళ కోరికలు తీర్చడం కూడా తీరుస్తాడు భగవంతుడు. సో ఈ విధంగా ఏకో బహునామ్యో విదదాతి కామ. సో ఈ విధంగా భగవంతుడు అందరి కోరికలు తీరుస్తాడు అన్నమాట. సో కాబట్టి మనకి దేని మీద శ్రద్ధ ఉందో, దేని మీద మనకి ఇష్టం ఉందో, ఎవరి మీద మనకి ఇష్టం ఉందో, ఏది చేయడానికి మనం సుముఖంగా ఉన్నామో వాటి గురించే మనం ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం. భగవంతుడు కూడా మన యొక్క శ్రద్ధ అటువైపు వెళ్ళేట్టు చూస్తాడు. అంతే కదా. నాకు క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, అందులో అన్ని విషయాలు తెలుసుకుంటా. ఈ బాల్ ఏంటి, ఆ బాల్ ఏంటి,
ఈ రూల్ ఏంటి, ఆ రూల్ ఏంటి, ఎక్కడ ఏమైనా జరుగుతుంది, అంత విషయాలన్నీ మనకు తెలిసిపోతాయి. సో మనం దేని మీద ఎక్కువ శ్రద్ధ ఉంటే దాని మీదే మనం దాని గురించి ఎక్కువ తెలుసుకుంటాం ఆటోమేటిక్ న్యాచురల్గా. ఎందుకంటే అదే మనం ఆ పనిలో చేస్తుంటాం. మనం చేసే కొద్దీ మనకి నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఏ పనైనా సరే చేయటం మొదలు పెడితే అది చేస్తూ తెలుస్తూ ఉంటుంది అనమాట. ఎవరి కోసం చేస్తుంటే వాళ్ళ మీద భావాలు, మమకారం పెరుగుతూ ఉంటాయి. సో అందువల్లనే భగవద్గీత 7వ అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్తాడు, యోయో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితం ఇచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తమ్యేవ విధామి అహం. సో మన హృదయంలో భగవంతుడు ఉన్నాడు. ఎవరి మీదైతే మనకి మమకారం ఉంటుందో, ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో, ఎటువంటి వాళ్ళని మనం ఆరాధిస్తున్నామో, ఎటువంటి దేవతల్ని మనం ఆరాధించుకుంటున్నామో, అటువంటి వాళ్ళ గురించి మనం ఎక్కువ తెలుసుకుంటూ ఉంటాం, ఆ పనుల్లో నిమగ్నం అవుతుంటాం. అప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు, మన యొక్క మనస్సు వాళ్ళ మీద స్థిరపడేట్టుగా చేస్తాడు. మన యొక్క నమ్మకం కూడా కలిగేట్టు చేస్తాడు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనం ఆ ఆ దేవత మీద కానీ, ఆ పని మీద కానీ, లేదా ఎటువంటి వ్యక్తి అయినా సరే, మరి కొంతమంది మనం ఆరాధిస్తుంటాం లోపల. ఆరాధన అంటే కేవలం మనం ఆరాధన చేయటమే కదా. ఆరాధన అంటే డీప్ రెస్పెక్ట్, చాలా లోతైనటువంటి గౌరవం, లోతైనటువంటి అభిమానం. సో ఇవి మనకి వేటి మీద ఉంటాయో, ఎవరి మీద ఉంటాయో, వాటి మీద మనకి భగవంతుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నమ్మకాన్ని పెంచుతూ ఉంటాడు. ఎందుకంటే మన మనసు అక్కడ స్థిరపడుతుంది, మనం అక్కడ హ్యాపీగా ఉండగలం అట్లీస్ట్ కొంత సమయం వరకు. కానీ ఎవరైతే భగవంతుణ్ణి దగ్గర అనుకుంటారో, ఎవరైతే భగవంతుని అభిమానిస్తారో, కృష్ణుని ఎవరైతే శ్రీకృష్ణుని ఆరాధిస్తారో, ఆరాధన బాహ్యంగా, ముఖ్యంగా అంతరంగంగా ఆ శ్రీకృష్ణుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన భావాల్ని, ఆయన ప్రేమని, ఆయన యొక్క మమకారాన్ని, ఆయన యొక్క సమయాన్ని, మన కోసం చేసినటువంటి ఈ యొక్క అన్ని ఏర్పాట్లని, సో ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే అభిమానం పెంచుకుంటారో కృష్ణుడి మీద, సో అటువంటి వ్యక్తులకి భగవంతుడు స్వయం ఏవ స్ఫురతి అదా, తనంతటికి తానే ఒకటి తన మీద భక్తిని ఉండేట్టుగా చేస్తాడు, తన మీద నమ్మకం ఉండేట్టుగా. సో నమ్మకం అంటే జస్ట్ భగవంతుడు శ్రీకృష్ణుడు అని కాదు. శ్రీకృష్ణుడికి సర్వము అర్పించడం వల్ల నేను అమితానందాన్ని పొందుతాను. శ్రీకృష్ణుడితో ఉంటే చాలు నాకు, శ్రీకృష్ణుడు అక్కడ ఉంటే చాలు నాకు, శ్రీకృష్ణుడి ఫ్యామిలీ ఉంటే చాలు, శ్రీకృష్ణుడి భక్తులు ఉంటే చాలు నాకు. సో ఈ విధంగా శ్రద్ధ మనకి మెల్లిమెల్లిగా వస్తుంది అనమాట. సో అలాగే మనం భగవంతుడి దగ్గర అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఆయనకి ఏమంటే ఇష్టం, ఎలా ఎలా ఉండేవాడంటే ఇష్టం. ఇగో అన్నీ సరిపోయాడు, ఇంకా రాలేడు, కాల్ చేసుకున్నా. సో ఆ విషయాలు కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, అంతే కదా. ఇప్పుడు మనం ఎవరైనా ఇంప్రెస్ చేయాలనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్తాం, ఏం ప్రిపేర్ అవుతాం మనం, వాళ్ళకి ఇష్టం ఉండే విధంగా మనం అన్ని ప్రిపేర్ అవుతాం. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ లక్ష్యాలు ఏంటి, వాళ్ళకి ఏమంటే ఇష్టం, ఎట్లాంటి వాళ్ళు అంటే ఇష్టం, ఇవన్నీ స్టడీ చేస్తాం. ఎందుకని అక్కడికి వెళ్తే వాళ్ళు మనం సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా యుక్త వయసులో ప్రేమించినప్పుడు కానీ, వాళ్ళకి ఏమి ఇష్టం, వాళ్ళకి ఎట్లాంటి వాళ్ళు ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం అన్నీ తెలుసుకుని మనం అలా ఉండడం ప్రయత్నిస్తాం. అదేవిధంగా
ఎవరైతే భగవంతుని దగ్గర వాళ్ళని అనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడి ముందు భగవంతుడికి మన మీద ఉన్న భావాలు, అబ్బా ఎటువంటి భావాలు ఉన్నాయి, అలా తర్వాత భగవంతుడికి ఎలా ఉంటే ఇష్టం, ఎటువంటి వాళ్ళంటే ఇష్టం, ఏ లక్షణాలు అంటే ఇష్టం అనే వాటి మీద కొంచెం మనం ఆలోచించుకుని అవి పెంపొందించడానికి ప్రయత్నిస్తాం. సో ఎప్పుడైతే మనం భక్తితో భావంతో భగవంతుడి దగ్గరికి వెళ్తామో ఇవన్నీ మనకి భగవంతుడు ఆటోమేటిక్గా తెలిసినట్టు చేస్తాడు. మన హృదయంలో అని చెప్తాడు, బయట నుంచి శుద్ధ భక్తులు చెప్తారు. సో ఈ రెండింటి ద్వారా మనం భగవంతుడికి చాలా దగ్గరగా వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు మనం భగవంతుని ధామంకి మనం వెళ్ళవచ్చు. మిగతా ప్రభుపాద గారు ఇక్కడ చాలా విషయాలు చెప్పారు. అవి మీకు ఆల్రెడీ చాలా చోట్ల మనం చదివి ఉన్నాం. సో అఫ్ కోర్స్ మనం మరలా మరలా వచ్చినప్పుడల్లా సేమ్ శ్లోకంలో డిఫరెంట్ పాయింట్స్ మనం కవర్ చేసుకోవచ్చు. సో మనం కనుక శ్రీకృష్ణుడికి మనం ప్రీతిపాత్రులం కావాలంటే ఆయనకి ఎటువంటి వాళ్ళు ఇష్టం ఎలా తెలుస్తుంది మనకి? భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు. ఒకవేళ మీరు 12వ అధ్యాయం తీశారనుకోండి, ఒక 5-6 శ్లోకాలు ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ విత్ 13-14. అద్వేష్ట, ఎవరిని ద్వేషించకూడదు. అద్వేష్ట సర్వభూతానాం. మైత్ర కరుణ ఏవచ, స్నేహంగా ఉండాలి, కరుణగా ఉండాలి. నిర్మమో, నిన్న మనం డిస్కస్ చేసాం. నిర్మమో అంటే ఇది నాది అనుకునే వాళ్ళు. మనం ఇది నాది అనుకునే కదా మనల్ని దాచుకుంటున్నాం, అవునా? మనకి సరిపోగా ఎక్కువగా ఉన్న దాన్ని కూడా మనం దాచుకుంటున్నాం. ఎందుకని? ఇది నాది. ఎవడైనా అవసరంలో ఉన్నా మనం ఇవ్వటం లేదు, బంధువుల అవసరంలో ఉన్నా మనం ఇవ్వటం లేదు, భక్తుల అవసరంలో ఉన్నా మనం ఇవ్వటం లేదు, లేదు భగవంతుడికి అవసరం ఉన్నా మనం ఇవ్వటం లేదు. ఎందుకని? ఇది నాది. దాన్ని మమో అంటారు, మమకారం. వీళ్ళు నా వాళ్ళు. సో నిర్మమం, ఎవరైతే ఇది నాది కాదు, ఇది నా వాళ్ళు కాదు, నా శరీరం నుంచి వచ్చిన వాళ్ళు టెంపరీగా కొన్నాళ్ళు ఉన్నారు అంతే. అలాగే ఈ సంపత్తి కూడా నాది కాదు. ఈశావాస్యం ఇదం సర్వం, ప్రతిదీ భగవంతుడికి సంబంధించింది. అలాగే నిరహంకార, నా వల్ల ఇది జరిగింది. ఎవరైతే నా వల్ల ఇది జరిగింది అనుకోరో వాళ్ళంటే చాలా ఇష్టం. సమ దుఃఖ సుఖ క్షమి, దుఃఖాన్ని సుఖాన్ని ఒకే విధంగా తీసుకునేవాళ్ళు అనమాట. అంటే ఎక్కువగా వాటి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. సంతుష్ట, ఇది చాలా చాలా ముఖ్యం. సంతుష్టంగా ఉండటం, మనం ప్రయత్నం చేసిన తర్వాత వచ్చిన దాంతో సంతుష్టిగా ఉండటం. సంతుష్ట సతతం, ఎప్పుడు మనం సంతుష్టంగా ఉండాలన్నమాట. సంతృప్తి చెందాలి వచ్చిన దాంతో. భౌతికమైన వాటివి వచ్చిన దాంతో సంతృప్తి చెందాలి. ఆ సంతుష్టి ఎవరైతే ఉంటుందో వాళ్ళంటే కృష్ణుడికి బాగా ఇష్టం. యథాత్మ దృఢ నిశ్చయ, అలాగే ఈ పైన చెప్పిన క్వాలిటీస్ అన్ని ఎలా అయినా అలవర్చుకోవాలని చెప్పేసి చాలా దృఢంగా ప్రయత్నిస్తారు. యథాత్మ దృఢ నిశ్చయ. మయార్పిత మనోబుద్ధిర్ యో మద్భక్త సమే ప్రియ. యాక్టివిటీస్ అన్ని బయట చేస్తున్నాం, కానీ లోపల మన మనసు ఎవరికి అర్పితమైంది? మనకు ఎవరో ఉంటారు లోపల చాలా బాగా క్లోజ్. ఎవరి కోసం అయితే మనం అన్ని దాచుకున్నాము, మన డబ్బులు, మన ప్రాపర్టీస్ అన్ని దాచుకుంటాం కదా, ఎవరి కోసం? వాళ్ళకి అర్పించే మన మనస్సు, మన బుద్ధి. ఆ బుద్ధి మనసు రెండు వాడి బాగా పొడబెడతాం. కానీ అవి ఎవరైతే భగవంతుడికి అర్పిస్తారో ఆ మనసు బుద్ధి ఎలాగో భగవంతుడికి పెంపొందించాలి, ఎలాగో భగవంతుడు చేయాలి, నావి కూడా ఇవ్వాలి, వేరే వాళ్ళది ఇన్స్పిరేషన్గా ఉండాలి. మయార్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ, అటువంటి భక్తుడు నాకు చాలా ప్రియమైన వాడు. నెక్స్ట్ శ్లోకం. యస్మాన్ నోద్విజతే లోకో లోకాన్ నోద్విజతే చయ హర్షమర్ష భయోద్వేగ ముక్తో యా సచమే ప్రియ.
ఎవరి ఎవరి వలనైతే వేరే వాళ్ళు ఎవరు కష్టాల్లోకి నెట్టబడరో, దుఃఖంలోకి నెట్టబడరో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అలాగే ఎవరన్నా కష్టం వచ్చినప్పుడు ఎక్కువగా కలత చెందని వాళ్ళు కూడా నాకు చాలా ఇష్టం. సో అలాగే ఎవరైతే సుఖంలోను, దుఃఖంలోను, భయంలోను, అలాగే ఉద్వేగంలోను, యాంగ్జైటీలోను ఎవరైతే కొంచెం కామ్గా ఉంటారో వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఇవన్నీ ఎందుకు వస్తాయి మనకి? ఇవన్నీ భౌతికం వల్లనే వస్తాయి మనకి. ఈ చెప్పేవన్నీ హ్యాపీనెస్, డిస్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ మనకి భౌతికమైన వాటి గురించే ఉంటాయి. కానీ ఎవరైతే భగవంతునికి మనసు బుద్ధి అర్పించారో వాళ్ళు భౌతికమైన ఉంటే బీభత్సమైన ఆనందం పడరు, పోతే బాగా డిప్రెషన్లోకి వెళ్ళరు. అటువంటి వాళ్ళంటే భగవంతుడికి చాలా ఇష్టం. సో ఈ విధంగా భగవంతుడు తనకి ఇష్టమైన వాళ్ళు ఎవరని చెప్తున్నారు. సో మనం కనుక నిజంగా భగవంతుడికి ప్రీతిపాత్రులు అవ్వాలనుకుంటే మనం ఇవన్నీ అవడానికి ప్రయత్నించాలి కదా. ఒక జాబ్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తామో, ఒక సంబంధంకి వెళ్ళినప్పుడు మనం మార్చుకోవడానికి ఎలా ప్రయత్నిస్తామో, అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి నచ్చాలని ఎలా అయితే మనం మార్చుకోవాలనుకుంటామో, లేదా ప్రేమించినప్పుడు, అలాగే భగవంతుడికి మనం దగ్గర అవ్వాలంటే, ప్రీతిపాత్ర అవ్వాలంటే ఆయనకి నచ్చే విధంగా మనం ఉండాలి కదా. దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. సో ఈ విధంగా ఎవరైతే మయార్పిత మనోవృత్తి, ఎవరైతే భగవంతునికి పూర్తిగా ఆ, పూర్తిగా భగవంతుడి మీద ఆరాధన భావాన్ని పెంపొందించుకుంటారు. ఆరాధన అంటే హృదయపూర్వకంగా భగవంతుడిని, ఆయన గొప్పతనాన్ని, ఆయన కరుణని, ఆయన ప్రేమని, ఆయన ఇవన్నీ మనం మనస్ఫూర్తిగా దాని గురించి మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఆరాధన అంటే మనకి అర్థమవుతుంది, తెలుగు పదమే కాబట్టి. సో ఆ విధంగా మనసులో ఎవరైతే ఆరాధిస్తారో ఆయన భావాలు, సో మనం కూడా అటువంటి భావాలు పెంపొందించుకుంటాం కదా. ఆయన కరుణగా ఉన్నాడు, మనం ఉన్నాం కరుణగా. ఆయన అందరికీ సమానంగా ఉన్నాడు, మనం ఉండమా? ఆయన ఎవరిని కష్టాల్లో పెట్టడు, ఇంకా కష్టాల నుంచి బయటికి తీస్తాడు. మనం కూడా అందరికి కష్టాలు ఇవ్వకుండా కష్టాల నుంచి బయట తీయాలి కదా మనం కూడా. ఆయన లాగా ఉంటేనే కదా మనం ఆయనతో ఉండేది. అంటే మనం ఆయనంత చేయలేము, కానీ మన కెపాసిటీలో మనం చేయాలి కదా. సో ఎవరైతే ఆ విధంగా కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ చైతన్యం. సో కృష్ణ చైతన్యం అంటే కృష్ణుడు ఎటువంటి గుణాలు ఉన్నాయో మన కెపాసిటీలో మనం కూడా అవి పెంపొందించుకోవాలి. అప్పుడే మనం విశతే తదనంతరం కదా. ప్రభుపాద్ గారు చెప్తారు ఏమని, ఫైర్ బాడీ లేకుండా మనం సన్ గాడ్ దగ్గరికి వెళ్ళలేము, సూర్యగ్రహం మీదకి వెళ్ళలేము. ఎందుకని? మన శరీరం అగ్నితో చేయబడాల, అప్పుడే మనం సూర్యగ్రహం మీదకి వెళ్ళగలం. అదేవిధంగా మనం భగవంతుని ధామంకి వెళ్ళాలంటే మన యొక్క చేతనం అలా ఉండాలి. అక్కడ ఉండేవాళ్ళలాగా. అక్కడ ఉండేవాళ్ళ ఎగ్జాంపుల్ ఎవరంటే మనకు భగవంతుడు ఫస్ట్, తర్వాత ఆయన శుద్ధ భక్తులు. సో ఆ భావాలు పెంపొందించుకోవాలి. తద్ విషతే తదనంత భక్త్యా మాం అభిజానాతి. మనం ఇప్పుడు తెలుసుకున్నాం భగవంతుడికి ఇది అవసరం అని, మనం అలా ఉండడానికి ప్రయత్నించొద్దా మరి? తెలుసుకోవడం అంటే ఊరికే ఓకే నేను ఇలా ఉండాలి అది తెలుసుకునే సరిపోయిందా? అలా ఉండాలి కదా. అదే నిజమే తెలుసుకోవాలి. సో అదేవిధంగా భక్త్యా మాం అభిజానాతి. ఎప్పుడైతే మనకు భగవంతుడి మీద భక్తి వస్తుందో, భగవంతుడి మీద మనకి మమకారం వస్తుందో, ఇది ఎలాగైనా మన దగ్గర వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఇవన్నీ చేస్తాం. మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడు నాకు కావాలి అనుకుంటే ఇవన్నీ మనం చేస్తాం. సో మనిషి జన్మ మనకి ఇచ్చింది, అందుకే దాన్ని మనందరం సార్థకం చేసుకోం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో ఆ విధమైన చేతన ఉంటే మనం భగవంతుని కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఎంటర్ ఇంటూ, ప్రభుపాద్ గారు ఏమైనా ట్రాన్స్లేట్ చేశారంటే కింగ్డమ్ ఆఫ్ గాడ్, భగవంతుని ధామం, తద్ధామ పరమం మమ, అక్కడికి మనం చేరుకోవచ్చు. హరే కృష్ణ.
ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఒకటి రెండు. హరే కృష్ణ మహారాజ్ దండోత్రణ. అంటే ప్రణామ్ మాతాజీ. మహారాజ్ అది భగవంతునికి నచ్చే విధంగా ఉండాలంటే భగవద్గీతలో చాప్టర్ లో చెప్పారు కదా, అంటే నాకు ప్రియమైన భక్తుడు ఉమ్, కి లక్షణాలు ఉండాలి, అవి అలా ఉండాలన్నా మహారాజ్? అవును, అలా ఉండాలి. లేకపోతే భగవంతుడు ఎందుకు చెప్తాడు మనకి భగవద్గీతలో నాకు ఇలా ఉండేవాళ్ళంటే ఇష్టం ఎందుకు చెప్తాడు భగవంతుడు? ఆ, ఓకే మహారాజ్, హరే కృష్ణ. తనని ఇష్టపడి తన దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు ఆ విధంగా ఉంటారని. హరే కృష్ణ మహారాజ్ దండవత్ ప్రణామ్. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ప్రభుజీ మహారాజ్, అంటే మనం ఒకరిని బాధ పెట్టకపోయినా, మనం మంచి చేయబోయినా గానీ మనకి వాళ్ళు బాధ పెట్టినప్పుడు మనం ఎలా తీసుకోవాలి చెప్పండి? మనం ఏమనకున్నా మనం అంటే మంచి చేయడానికి చూస్తుంటాము, మంచి చేస్తుంటేనే వాళ్ళు అడ్డొచ్చి ఇలా కాదు అలా కాదని మనల్ని బాధ పెట్టినట్టు మాట్లాడము, తర్వాత ఇంకా ఏ విషయంలోనైనా అలా చేసినప్పుడు మనకు బాధ అనిపిస్తుంది కదా. అప్పుడు మనము అవును, బాధ అనిపిస్తుంది. ముందు మనం ఏం చేయాలంటే అందరికి మనం సుహృదంగా ఉండాలి. వాళ్ళు అందరికి మనం హెల్ప్ చేస్తున్నాం అనుకోండి, మనకి హాని చేయాలనుకునే వాళ్ళు తక్కువగా ఉంటారు మొదట. ఓకే. రెండవది, వాళ్ళు అలా అన్నప్పుడు వాళ్ళు అసలు యాక్చువల్గా ఎవరు వాళ్ళు? ఎవరు అంటే భక్తులలో ఉండొచ్చు, మామూలుగా భక్తులు కాని వాళ్ళు ఉండొచ్చు, మనతో వచ్చిన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన సోల్మేట్ అంటే మన రూమ్మేట్స్ ఉండొచ్చు. అవన్నీ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తుంది. యాక్చువల్గా వాళ్ళందరూ ఎవరు? ఒరిజినల్ గా అందరూ ఆత్మలే ఎవరు? కనుక వాళ్ళు కూడా ఒక ఆత్మలే. మమై వాంశో జీవలోకి. అందరు భగవంతుని అంశాలు అంటే భగవంతుని బిడ్డలే కదా. సో ఇప్పుడు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు వేరే పిల్లవాడిని ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇబ్బంది పడే పిల్లవాడికి మీరేం చెప్తారు? ముందుగా మన పిల్లవాడికి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చూసుకుంటాం, చెప్తాం. ఇద్దరు మీ పిల్లలే. ఇద్దరు మీ పిల్లలే. అప్పుడేం చెప్తారు? ఇద్దరికి నచ్చ చెప్తాము, ఒకరికొకరు అట్లా చెప్పుకోకూడదు అనుకోకూడదు అని చెప్తాం. అంతేనా? అంతే కదా ప్రభు. అంటే వాళ్ళు అలా అనుకోకుండా వాళ్ళ మనసు బాధపడకుండా ఉండేలాగా మనం కూడా చూసుకుంటాం. అలాగే మనం ఇబ్బంది పెడతాం అనుకోండి, మనం కూడా వాళ్ళని పిలిచి మీ వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది, ఇలా చేయబాకండి, ఇలా మాట్లాడకండి, మీరంటే మాకు అభిమానం, కలిసి ఉందాం, ఎందుకు ఈ గొడవలు అని చెప్పుకోవచ్చు కదా. చెప్పుకున్నా వాళ్ళు ఉల్టా మాట్లాడినప్పుడు ఏం చెయ్యాలి? అప్పుడు కొంచెం దూరంగా ఉండొచ్చు. అదే కదా, అదే దూరంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ద్వేషం కాదంటే మనం మెదిలే విధానంలో దూరం ఉండొచ్చు అని. అందుకే మీకు చెప్పిన శ్లోకంలో భగవంతుడు ఏమన్నాడు? అద్వేష్ట. ఫస్ట్ 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 దే అద్వేష్ట. సో మీరు 12వ అధ్యాయంలో 13, 14 నుంచి ఉన్నాయి చూడండి. అద్వేష్ట సర్వభూతానం, అన్ని జీవుల ఎడల. నేను అక్కడి నుంచి 18, 19 చివరి వరకు, లాస్ట్ లో 20 వరకు, 13 to 20 అన్ని శ్లోకాలు భగవంతుడు నాకు ఎవరంటే ఇష్టమనే చెప్తున్నాడు. సో అవి చెయ్యటం వల్ల మనకు భక్తి కూడా పెరిగింది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు వేరే పిల్లవాడు ఇబ్బంది పెడుతున్నా సహిస్తున్నాడు. ఎందుకని? అమ్మకు కూడా వాడంటే ఇష్టమే అని. అవునా? అవును. అంటే మనం కూడా దేవుడు అంటే మనం కూడా ఆత్మలను బట్టి దేవుడికి మనం అంటే ఇష్టం కాబట్టి. సో అప్పుడు మీకేమవుతుంది? ఇద్దరిలో ఎవరు మీకు ఎక్కువగా మీకు ప్రియం అవుతారు? మంచి పద్ధతిలో ఉన్న వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు ప్రియమైతుంది. ఎవరైతే భరిస్తున్నారో మీకోసం, మీ ఆనందం కోసం, వాళ్ళ మీద మీకు ప్రేమ ఎక్కువ అవుద్ది కదా. అవును, భగవంతుడు కూడా అంతే. ఓకే ప్రభు, థ్యాంక్ యూ గురు. హరే కృష్ణ. हरे कृष्ण महाराज, दंडो प्रणाम महाराज।
హరే కృష్ణ. గొప్ప బాగున్నారా ప్రభుజీ? బాగున్నాం. చెప్పండి చెప్పండి, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇవన్నీ వెంబడే మారిపోవాలంటే కుదరదు, ప్రాక్టీస్ చేయాలి మహారాజ్. ముందు తెలుసుకోవాలి కదా. టైం పడుతుంది. ముందు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు చూడు, జాబ్ కావాలంటే వెంటనే తయారైపోతాం వాళ్ళకి కావాల్సిన విధంగా. లేదన్నా సంబంధం చూస్తారంటే వెంటనే తయారైపోతారు. కృష్ణుడి దగ్గర వచ్చేప్పుడు చాలా కష్టం. అవునా? అవును. అంటే మనం కృష్ణుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం చూడండి. ఒక ఉద్యోగానికి ఇచ్చే విలువ ఇవ్వట్లేదు, ఒక అమ్మాయికి ఇచ్చే విలువ లేదు, ఒక అబ్బాయికి ఇచ్చే విలువ ఇవ్వట్లేదు మనం. మళ్ళీ మనందరం గొప్ప భక్తులు మళ్ళీ. అవునా? అవును. హరే కృష్ణ. ఓకే, అందరికీ నమస్కారం. మళ్ళీ వచ్చే మంగళవారం మళ్ళీ జాయిన్ అవుతాం. హరే కృష్ణ మహారాజ్. అంటే మనందరం గొప్ప భక్తులం అని అంటారు, భక్తులం అని చూపిస్తారు, కానీ వాళ్ళ బిహేవియర్ లో అట్లా అనిపించదు ప్రభుజీ. చూడడానికి డ్రెస్సింగ్ అవే ఉంటది కానీ మనం వేరే వాళ్ళకి చూడాల్సింది, మనం చూసుకోవాలి. మనల్ని చూసుకున్నా, వేరే వాళ్ళని చూసుకున్నా, మనం మారాలంటే వాళ్ళ మార్గంలో, అంటే వాళ్ళని కూడా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది కదా. అది కాదు, మారాల్సింది మనం. మనకి మనం మారాలి. వేరే వాళ్ళని మార్చేవాళ్ళు వాళ్ళు పై వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు. మనం మన మన బుద్ధి అంతా ఇందులోకి వెళ్తుంది. వాళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళు సరిగ్గా లేరు, నేను సరిగ్గా ఉన్నానా అని మనం చూసుకుంటున్నావా? ప్రణామములు మహారాజులు. హరే ఆత్మ పరిశీలనే ఆత్మ జ్ఞానం. ఆత్మ జ్ఞానం ఆత్మ పరిశీలనతో మొదలవుతుంది అన్నమాట. సో మన యొక్క శక్తిని అంతా అడ్డుపడుతున్నా. వేరే వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళే ఉన్నారు, వీళ్ళే ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు, ఇలా ఉన్నారు. నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఆలోచిస్తున్నాను, నేను ఎలా వ్యవహరిస్తున్నాను, నేను గురించి ఆలోచించుకోవాలి. కరెక్టే, ఆలోచించుకోవాలి, కానీ పరిసరాల ప్రభావం ఎక్కువ ఉంటది వాళ్ళ అట్లా. ఎందుకంటే మీ మనసు ఎక్కువ పరిసరాల మీద ఉంది మీ మీద కంటే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రణామములు గురు మహారాజులు. హరే కృష్ణ మాతాజీ, బాగున్నారా? బాగున్నాను. దీక్ష తీసుకుందామని ప్రభు మహారాజులు ఎదురు చూస్తున్నా. మన ప్రభుజీతో మాట్లాడిన అక్కడ ఉన్నారు కదా, ఉన్నవాడితో మాట్లాడిన అక్కడ ఉన్నాడు. అదే. హరే కృష్ణ. సో అందరి ప్రణామాలు. సెలవు తీసుకుంటున్నాం, వేరే పని ఉంది. హరే కృష్ణ. జై శ్రీమద్ భగవద్గీతకి జై, శిల ప్రభుపాదకి జై, గురు శిల శ్రీపాదకి జై. భక్తి స్వరూప స్వామి శ్రీ గురుదేవ్ కి జై. గురు మహారాజ్ గారి కోసం మనందరం కూడా ఒకసారి హరే కృష్ణ మహామంత్రం చెప్దాము. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ప్రభుజీ స్మృతి అందరికి దండోత్ ప్రణామ్. గురువు గారి ఆదేశానుసారం మనము ఈ వచ్చే ఆదివారం రికార్డింగ్ ఆపేయండి. హరే కృష్ణ, రికార్డింగ్ ఆపేయండి. హరే కృష్ణ.